శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు 8 జూన్ 2025 నాటి గ్రహస్థితులు. మేషంలో శుక్రుడు, వృషభంలో రవి గారు, అలాగే బుధ గురులు ఇద్దరు మిథున రాశిలో, కుజకేతువులు సింహరాశిలో, చంద్రుడు తులారాశిలో, రాహు కుంభరాశిలో, శనిగారు వచ్చేసి మీనరాశిలో. వారాంతం అయినటువంటి 14 జూన్ వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. ఇది గ్రహస్థితులలోని మార్పు. ఇక గ్రహ సమ్మేళనాల విషయానికి వస్తే బుధ గురుల కలయిక చాలా మంచిది. అద్భుతమైన తెలివితేటలు, అలాగే గణితము, వేద విద్యలు, వ్యాపారము, అలాగే వ్యవహారము, ఇట్లాంటివన్నింటిలో కూడా చాలా చాలా మేధావిత్వం కనిపిస్తూ ఉంటుంది. చాలా తెలివిగా ఆలోచించడము, ఒక పట్టుదలగా చేయడము, ఒక ప్రశంసనీయంగా ప్రవర్తించడము, ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజకేతువుల కలయిక ఆధ్యాత్మిక పరమైనటువంటి ఉన్నతిని సూచిస్తుంది. అంటే గురువుగారు ఎంత ఆధ్యాత్మికత్వాన్ని ఇస్తారో ఇంచుమించుగా అంత ఆధ్యాత్మికత్వాన్ని ఇచ్చేటటువంటి గ్రహాల కలయిక ఏదైనా ఉందా అంటే కుజకేతువుల కలయిక. అయితే శనిగారి దృష్టి రవి మీద పడుతుంది. ఇది కొంచెం ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఇక దృష్టుల విషయానికి వస్తే గురువుగారి యొక్క దృష్టి చంద్రుడి మీద ఉంది. ఇది అన్ని విధాలా మానసికంగా బలోపేతం చేస్తుంది. అలాగే కుజుని యొక్క సప్తమ దృష్టి రాహు మీద ఉన్నది. ఇది కొంచెం సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద ఉన్నది. ఇది కూడా ఏదైనా యాక్సిడెంట్స్ని సూచిస్తూ ఉండడము, సంతాన పరంగా చిన్నపాటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది, అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది. ఎముకలకి సంబంధించి, స్త్రీల గర్భానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు, అంటే కడుపు నొప్పి రావడం లాంటివి, ఏదైనా పీరియడ్స్ స్త్రీలకి వచ్చేటటువంటి ప్రకృతి సహజమైనటువంటి క్రియ అలాంటివి కాస్త ఆలస్యం అవ్వడం లేదా తొందరగా వచ్చేసేయడం, ఆ ఋతుచక్రం అనే దానిలో కాస్త అపసవ్యత కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే దేశకాలమాన పరిస్థితులకి కూడా కొన్ని ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిహారాలు ఏవి చేసుకోవాలి అంటే తప్పనిసరిగా కుజ రాహు శని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. కొన్ని కందులు, కొన్ని మినుములు, కొన్ని నల్ల నువ్వులు దానం ఇవ్వడం చాలా మంచిది. ఇది రాశితో సంబంధం లేకుండా ప్రతి వారు కూడా ఆచరించవచ్చు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు గల కాలానికి గ్రహస్థితులని పరిశీలించినట్టయితే 2 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా సత్ఫలితాలను ఇస్తుంది. శుక్రాచార్యుల వారి స్థితి కానీ, దశమంలో లాభంలో రవి గారి స్థితి కానీ చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని చెప్పచ్చు. అయితే ఇక్కడ గురువు గారి యొక్క స్థితి వారి యొక్క ఉచ్చ రాశిలోకి వెళ్ళబోతూ ఉన్నటువంటి స్థితి కాబట్టి గురువుగారు కూడా సత్ఫలితాలను ఇస్తారు. అయితే స్థిర చరాస్తుల మీద కాస్త ధన వ్యయాన్ని సూచిస్తూ ఉంటారు. మరమ్మతులు చేసుకోవడం కానీ, లేకపోతే ఇంకా ఏదైనా రీమోడల్ చేసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవడం కానీ, ఇట్లాంటివి ఏమన్నా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే శుభకార్యాల మీద ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు. ఎక్కువగా పెళ్ళిళ్ళు అలాంటి వాటి మీద కూడా చాలా ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు. 3 వంతులు ఈ వ్యయంలో ఉన్న గురువుగారు శుభకార్యాల మీద ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టేదే ఉంటుంది. అంటే శుభ వ్యయం బాగా అవుతుంది. మీరు దేశాంతరాలు వెళ్ళాలి అనుకునే వారికి ఇది చాలా అనుకూలమైన కాలంగా తెలియచెప్పచ్చు. అలాగే నూతన గృహం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కుటుంబం విషయంలో ఒక్క ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా పెట్టుకోవాలి. ఒక కంట అది ఎక్కువ పెట్టుకోవాలి. ఇంకొక కంట ఆదాయాన్ని పెంచుకోవడానికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈ 2 కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి.
ఒక పక్క కుటుంబాన్ని, ఇంకొక పక్క ఆదాయ మార్గాలని, ఈ రెండిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందరికి వెళ్తారు. ఆ పరిస్థితి చాలా సుస్పష్టంగా కనిపిస్తూ ఉన్నది అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో మీరు కోరుకున్నంత ఉండకపోవచ్చు. మాతృవర్గ రీత్యా మీకు చాలా చాలా బాగుంది. సంతాన రీత్యా అంతగా బాగుంది అని చెప్పడానికి లేదు. గృహంలో కూడా ఐకమత్యం తక్కువగా ఉంది. సంతాన రీత్యా కూడా అంత పూర్తిగా ఒక అభివృద్ధి కానీ, ఒక సంతృప్తి కానీ కనిపించేటటువంటి పరిస్థితి కనబడబోవడం లేదు. ఈ విషయాలలో చాలా చాలా ఓర్పు కలిగి ఉండాలి. ఇక రుణభారాల విషయంలో కొంచెం రుణం తగ్గేటటువంటి పరిస్థితి, మీకు ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఉద్యోగ జీవితంలో కూడా చాలా సంతృప్తి ఏర్పడుతుంది, ఉన్నత స్థితి ఏర్పడుతుంది. ఇది మీ మానసికమైన సంతృప్తికి బాగా కారణమవుతుంది. అలాగే దైవభక్తి బాగా పెరుగుతోంది. మీరే గమనించుకోవచ్చు ఈ విషయాన్ని అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. పితృవర్గ రీత్యా కొంత శారీరకమైనటువంటి శ్రమ కలిగేటటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా బాగుంది. అలాగే విద్యార్థులకి చాలా చాలా బాగుంది. ఉన్నత విద్య చదివేటటువంటి వారికైనా, ప్రాథమిక విద్య చదివేటటువంటి వారికైనా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. స్త్రీలకి కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వ్యాపారస్తులు కూడా కొంచెం అనుకూలమైన కాలంగానే వారు ఆలోచిస్తూ ఉంటారు. ఇది మనకు అనుకూలమైన కాలమే, మనం వ్యాపారాలు వృద్ధి చేసుకోవాలి అని ఈ విధమైనటువంటి ఆలోచనలతో ముందరికి వెళ్తారు. ఇక రైతుల విషయంలో బంగారం పండించాలి అనేటటువంటి మీ సత్సంకల్పం నెరవేరుతుంది. అంత అద్భుతమైనటువంటి స్థితి కలగబోతోంది. కర్కాటక రాశిలో ఉన్నటువంటి రైతులకి సంబంధించి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి చాలా చాలా బాగుండి, ఇప్పుడు ఏ పరిస్థితులు అయితే మీకు అసంతృప్తిగా ఉన్నాయో అవన్నీ కూడా సంతృప్తిలోకి దిగుతాయి. చాలా చక్కగా మానసికమైన సంతృప్తి పెరుగుతోంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అయితే కుజునికి, రాహువుకి, శనిగారికి మటుకు స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. ఆరోగ్య విషయంలో కొంచెం చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.